హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మేమందరం కూడా పొద్దున్నే రెడీ అయ్యేసి అయితే ఇంకా టిన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పెద్ద అక్క, మా మూడో అక్క, మేము అందరం కూడా మీట్ అయ్యి ఇంకా టిన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసి ఇంకా అక్కడ టీ షాప్ దగ్గర అయితే టీ తాగేసి అయితే ఈ విధంగా వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా అందరం కూడా టిన్ ఫ్యాక్టరీకి చేరుకునేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాము. ఇంకా పిల్లలకి వస్తూ స్నాక్స్ అవి కొనిచ్చుకొని బస్సులో అయితే తినుకుంటూ వస్తుంది. మా పాప చెప్తుంది మీకు అందరికీ కూడాను స్నాక్స్ తినుకుంటూ ఇంకా వెళ్ళేసరికి అయితే టైం అయిపోతుంది అనేసి అయితే ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే కొనిచ్చాము. ఇంక వాళ్ళైతే తినుకుంటున్నారు, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ చూడు మా అక్క ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ సరదాగా అయితే మా చెల్లెలు వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాము. ఇంకా తనే అనమాట మా చెల్లెలు, చిన్ని అని మేము ముద్దుగా పిలుచుకుంటామండి. తన పేరు మేనక. ఇంకా బాబు అనమాట, తన కొడుకుకి ఈరోజు ఉయ్యాల ఫంక్షన్ అండి, అందుకనేసి అయితే వచ్చాము. ఇంకా బాబు అయితే పుట్టాడు తనకి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా మా పిల్లలందరూ కూడా ఎప్పుడో ఒకసారి చూస్తారు కదా, చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఇంకా వాళ్ళైతే ఎలా ఆడుకుంటున్నారు. వాడైతే నిద్ర లేవడం లేదనమాట, ఎంత లేపినా కూడా బాగా నిద్రపోతున్నాడు. వీళ్ళైతే కూడా మేము ఆడుకోవాలి బాబుతో అంటున్నారు. వాడైతే అసలు నిద్ర లేవడం లేదు. కాసేపు అయితే ఫన్నీగా జోక్స్ చేసుకుంటూ పిల్లలతో కాసేపు అయితే సరదాగా గడిపాము. ఇంకా మా చెల్లెలు అని చెప్పాను కదా, ఇంకా తను ఎవరు అంటే మా అమ్మ సైడు పెద్ద ఫ్యామిలీ అండి. మా అమ్మమ్మకి 11 మంది బిడ్డలు అనమాట. 4 అబ్బాయిలు, 6 మంది అమ్మాయిలు. ఇంకా పెద్దది మా అమ్మ అనమాట, అమ్మాయిలకంతా పెద్దది మా అమ్మ. ఇంకా మా అమ్మకు 3వ చెల్లెలు కూతురు అనమాట అమ్మాయి. ఇంకా తన కొడుకుకి ఈరోజు ఉయ్యాల ఫంక్షను. ఇంకా అందరం కూడా వచ్చేసాము. ఇంకా మా అమ్మ సైడ్ బంధువులు అందరూ కూడా వచ్చారండి. ఇంకా అందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లో ఈ విధంగా మీట్ అవుతూ ఉంటాము. ఇంకా తనే అనమాట మా పిన్నమ్మ, మూడో పిన్నమ్మ. తన పెద్ద కూతురు, ఈ పక్క ఉన్నది చిన్న కూతురు అనమాట మా పిన్నమ్మకి. ఇంకా బాబును ఉయ్యాల్లో వేసేటప్పుడు కొన్ని సాంగాయలు అయితే మా సైడ్ చేస్తామండి. ఇంకా ఉయ్యాల డెకరేషన్ అన్నీ కూడా చేసేసాము. ఇంకా బాబును ఉయ్యాల్లో వేసేయడానికి మంచి సమయం అని చెప్పారంటే ఇంకా దానికోసం అయితే డిస్కషన్ చేసుకుంటూ ఇంకా ఇక్కడ పూజ అయితే కూడా స్టార్ట్ చేశారు ఉయ్యాలకి. మా సైడ్ అయితే ఉయ్యాల్లో వేసే ముందర రుబ్బురావులు ఉంటుంది కదండి, రుబ్బరాయి, దాన్ని అయితే పూజిస్తాము. దాన్ని పూజించి బిడ్డను ఉయ్యాల్లో వేసే ముందర రుబ్బరాయిని అయితే పూజించి ఉయ్యాల్లోకి అయితే 3 సార్లు అయితే వేసి తీసి ఇంకా కొన్ని ఆ విధంగా సాంగ్యం అయితే చేస్తారు. ఇక్కడ కూడా చేస్తున్నారనమాట. ఇలాగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ ఇద్దరు చేరిందన ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇంకా మేమందరం కలిసి అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ. ఇంకా ఇక్కడైతే కూడాను మా పెద్దక్క అనమాట, మా పెద్దక్క అందరితో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే మా పిన్నం కొడుకులు వాళ్ళంతా కూడా వచ్చారు, కూతుర్లు అందరూ కూడా వచ్చారు. వాళ్ళనైతే సరదాగా ఫన్నీగా ఆట పట్టిస్తుంది అనమాట మా అక్క. ఇంకా ఇక్కడైతే రుబ్బడాలు వేసి పూజించారని చెప్పాను కదా, ఈ విధంగా అయితే వేస్తారనమాట. ఇప్పుడైతే బాబును కూడా ఉయ్యాల్లో వేస్తున్నారు. ఉయ్యాల్లో వేసే ముందర మా సైడ్ అయితే పాటలు అయితే పాడతారండి. ఇక్కడ మేము కూడా పాడుతున్నాము. మా అమ్మ వాళ్ళు అయితే పాడేవాళ్ళు, ఇప్పుడైతే మేము పాడుతున్నాము. ఇంకా ఆ పాటలు కూడా మీకు వినిపిస్తాము. మీకు నచ్చినట్లయితే చూసేయండి. ఏడు కొండల వెంకన్న ఎప్పుడనగా నిదరోయి, కోడి పిల్లడా నీకేమో పుల్లుకైనా రాదాయే, కులుకైనా రాదాయే. ఇంక ఈ విధంగా అయితే పాటలన్నీ కూడా పాడి బాబుని అయితే ఉయ్యాల వేసేసాము. ఇంకా తనైతే బాగా నిద్రపోతున్నాడు అనమాట, నిద్రే లేదనమాట. ఇంకా అందరూ కాసేపు అట్లా ఉయ్యాలు ఉంచేసి ఇంకా బాబుకి అయితే డిష్ అయితే తీసిచ్చేసి
ఇంకా మేమందరం కూడా భోజనానికి అయితే వెళ్ళేసి తినేసి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే అందరూ బయలుదేరేస్తున్నారు. ఇంకా మేమందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా అక్క చెల్లెళ్ళు పిన్నమ్మ వాళ్ళు అందరూ కలిసి ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. ఇంకా వస్తూ దారిలో అయితే బీభత్సంగా వాన అయితే పడింది. మేమైతే బస్ ఎక్కే ముందు కాస్త అయితే తప్పించుకున్నాము, లేకపోతే వానలో చిక్కేసుకునే వాళ్ళము. ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుందో, దారింటి నీళ్ళు అయితే ఎలా వెళ్తున్నాయో. ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్